నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నిహిరా ఫ్యాషన్స్. ఈరోజు మన కలెక్షన్‌లోనండి రెడీమేడ్ కుర్తా సెట్స్ తీసుకొచ్చాను. ఆహ్, దాంట్లో ఏంటంటే మనకి సింగిల్ పీస్ ఉన్నాయి, 2 పీస్ సెట్స్ ఉన్నాయి అండ్ అలాగే 3 పీస్ సెట్స్ ఉన్నాయి. కలెక్షన్‌లోకైతే వెళ్దామండి. చాలా బావుంటుంది కలెక్షన్. వన్ బై వన్ చూపిస్తాను. క్లియర్‌గా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేసుకున్న కుర్తాతో స్టార్ట్ చేస్తానండి. ఇది వన్ పీస్ ఒస్తది. మనకి ఫుల్ ఇదొచ్చేసరికి నీ డౌన్‌కొస్తుందండి ఇలాగా. అండ్ ఓవరాల్ ఇదంతా డిజిటల్ ప్రింట్ అండి. ఫాయిల్ ప్రింట్ అయితే కాదు. అండ్ ఇదొచ్చి రేయాన్ ఒస్తుంది. అండ్ ఇది అంబ్రెల్లా కట్ అనమాట. మనకిలా వస్తుంది. అండ్ ఇదైతే 3/4 వరకు వస్తుందండి స్లీవ్స్. ఇదొకసారి నేను క్లియర్‌గా చూపిస్తాను. అండ్ విత్ పాకెట్ వన్ సైడ్ అయితే ఇలా పాకెట్ ఒస్తుంది. ఒకసారి నేను క్లియర్‌గా చూపిస్తానండి ఇది. ఇదండి కుర్తా అయితే మనకి సేమ్ నేను వేసుకున్న సైజ్ ఎల్ సైజ్‌లో వచ్చిందిది. ఇది ఎక్స్‌పోర్ట్ రేయాన్ అంటండి. ఇది అంటే చాలా బావుంది ఫ్యాబ్రిక్ మాత్రం. అంటే మనకి రేయాన్‌లో చాలా తక్కువ క్వాలిటీస్‌లో వచ్చేస్తాయి. అసలలా మాత్రం ష్యూర్‌గా అయితే అలా లేదు. అందుకే నేనొకటి తీసుకున్నాను ఆల్రెడీ. చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ వాష్ చేసాక కూడా చాలా బావుంది. మెటీరియల్ అయితే ఏం ప్రాబ్లమ్ అవ్వలేదు. అంటే ఎక్కువగా ష్రింకేజ్ అవ్వడం అలా కూడా లేదు. అండ్ దీని ఎంఆర్‌పీ కూడా చూడండి 999 అని ఇచ్చారు. మనమైతే అంటే రీజనబుల్ మన దగ్గరైతే బెస్ట్ ప్రైస్‌లోనే వస్తుంది. కాకపోతే అంత క్వాలిటీ మెటీరియల్‌లోకి వస్తుందనమాట ఇది. సో, దాని గురించి చూపిస్తున్నాను. నేను ఓవరాల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బ్రాండెడ్ ఐటెమ్స్ అండి ఇవైతే మాత్రం. మనకి బోత్ సైడ్స్ నెక్ వచ్చి ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ వస్తుంది. అండ్ అలాగే ఇలాగా షో బటన్స్ వస్తాయండి ఫ్రంట్ వచ్చేసరికి. మనకి ఓవరాల్ కుర్తా అంతా కూడా ఇలా గ్రీన్ కలర్‌లోనే షేడ్స్‌లో వచ్చింది. విత్ జిగ్‌జాగ్ లైన్స్‌లో వస్తుంది చివరి వరకు కూడా. అండ్ ఇలాగా అంబ్రెల్లా ఫ్లేర్ వస్తుంది. ఇలా వస్తుందండి. ఓవరాల్ అయితే మనకి 3/4 స్లీవ్స్ వస్తాయి. ఇది ఫస్ట్ కలెక్షన్ అండి. నెక్స్ట్ వన్ చూపిస్తాను. నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది 2 పీస్ కుర్తా సెట్ ప్యూర్ కాటన్స్ అండి ఇవి. చాలా బావుంటుందండి. చాలా కంఫర్టబుల్ ఉంటుంది మెయిన్ వేర్ చేసినప్పుడు. టాప్ వచ్చి ఫస్ట్ నేను కుర్తా పోర్షన్ చూపిస్తున్నాను చూడండి. మనకి మెయిన్ ఏంటంటే ఇది కొంచెం వేసుకున్నప్పుడు కోట్ కాదు. యాక్చువల్‌గా కోట్ మోడల్ లాగా వస్తుందన్నమాట. ఓవర్ కోట్ లాగా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా నీట్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది. ఫ్రంట్ ఇలా వస్తుంది. అండ్ నెక్ కూడా మనకి వి నెక్‌లో వచ్చిందండి. అండ్ స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వస్తాయి. ఇలాగా చివర మనకి థ్రెడ్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ లాగా ఎండ్ అవుతుందన్నమాట. మెయిన్ ఏంటంటే చాలా కంఫర్టబుల్ ఉంటాయి. లైనింగ్ అయితే ఉండదండి. కాకపోతే మరీ ఓవర్ ట్రాన్స్‌పరెంట్ కూడా కాదివి. ఇలా వస్తుంది. ప్రింట్ కూడా చూడండి. మనకిదేంటంటే విత్ వీవింగ్ వచ్చింది కాబట్టి బోత్ సైడ్స్ ఇలా వచ్చేస్తుంది. అండ్ అలాగే చివర బోర్డర్ కూడా మనకి దామన్ దగ్గర కూడా నీట్‌గా ఇలా ఎంబ్రాయిడరీతో ఎండ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మొత్తం. చివరి వరకు కూడా ప్రింట్ వచ్చింది. అండ్ నెక్ వచ్చి రౌండ్ నెక్ వచ్చిందండి బ్యాక్ సైడ్. అండ్ దీని ప్యాంట్ పోర్షన్ వచ్చి బాటమ్ వచ్చి పాలాజో వస్తుంది. ఇలాగా పాలాజో ప్యాంట్‌లా వచ్చిందనమాట. చక్కగా చూడండి బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ స్టిచ్చింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బావుంటాయి ఇవైతే. చాలా మంచి పీస్ అండి ఇది. అండ్ అలాగే దీంట్లో ఇంకొక కలర్ ఉందండి. ఇప్పుడు నేను చూపించింది మస్టర్డ్ యెల్లో కలర్ అండ్ అలాగే దీంట్లోనే కొంచెం పర్పుల్ షేడ్స్‌లో వచ్చింది. వైలెట్ కలర్స్‌లో. సేమ్ ఎవ్రీథింగ్ అంతా ఒకలాగా ఉంటుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను. నెక్స్ట్ కలెక్షన్ అండి. చందేరి కుర్తా సెట్. ఇది 3 పీస్ కుర్తా సెట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కుర్తా పోర్షన్ చూపిస్తున్నాను. టాప్ పోర్షన్. మనకి నెక్ వచ్చేసరికి ఫ్రంట్ వచ్చి ఇలా చిన్న డిజైన్ లాగా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి రౌండ్ నెక్ వస్తుందండి. అండ్ అలాగే యోక్ పోర్షన్ అంతా కూడా ఇలాగా మనకి నీట్ ఎంబ్రాయిడరీతో వచ్చింది. ఫినిషింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్‌గా వస్తుందండి. ఓవరాల్ అంతా అండి మనకి ఇలాగ చిన్న చిన్న బూటీస్ లాగా గోల్డెన్ జరీ వీవింగ్‌తో వచ్చేస్తుంది. ఇలా చిన్న చిన్నగా వస్తుంది. ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్‌గా వచ్చింది ఇదంతా కూడా. అండ్ అలాగే దామన్ కూడా మనకి చివరి వరకు అంతా కూడా ఎంబ్రాయిడరీతోనే వచ్చింది. అండ్ అలాగే చివరిలా ఇదంతా నీట్ ఎంబ్రాయిడరీతోనే ఎండ్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఇదొచ్చి సైడ్ స్లిట్స్ ఉంటాయండి. మనకి స్ట్రెయిట్ కుర్తా సెట్ ఇది. ఇలాగ స్లిట్స్ వస్తాయి. అండ్ దీనికి మనకి లైనింగ్ కూడా వస్తుంది ఇన్నర్.
ఇలా లైనింగ్ వచ్చింది. అండ్ అలాగే స్టిచ్చింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి నీట్ గానే వస్తుందండి. విత్ ఇంటర్లాక్ అయితే వస్తుంది. ఇది టాప్ పోర్షన్ అండి. బాటమ్ చూపిస్తాను. ఇలా వస్తుంది టాప్ అంతా. అండ్ బాటమ్ కూడా మనకి ఇలా బోత్ సైడ్స్ ఎలాస్టిక్ తో వచ్చింది. ఇలా ఫ్రీ సైజ్ లోనే వస్తుందండి. అండ్ అలాగే మనకి చివరి బార్డర్ కూడా చూడండి. ఇది కూడా విత్ ఎంబ్రాయిడరీ అయితే ఎండ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించేది కూడా ఎల్ సైజ్ అండి. ఫ్రీ సైజ్ లోనే వచ్చింది ఇది కూడా మనకి ప్యాంట్ బాటమ్ అనేది. నెక్స్ట్ దుపట్టా ఇలాగా మనకి ఆర్గాన్జా దుపట్టా వచ్చిందండి. ఇలా వస్తుంది. ఓవరాల్ మంచి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే. అండ్ అలాగే ఓవరాల్ మనకి ఇలాగా దుపట్టా బార్డర్ కూడా విత్ పైపింగ్ వచ్చింది. అండ్ అలాగే చివరి కూడా మనకి ఇలాగా టెజల్స్ ఇచ్చారు కార్నర్స్ లో. ఇలా వస్తుంది. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి. నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది కూడా ప్యూర్ కాటన్స్ అండి. మనకి ఓవరాల్ నేను ఒకసారి క్లియర్ గా టాప్ పోర్షన్ చూపిస్తాను ఫస్ట్. ఇలాగా థిక్ ఫ్యాబ్రిక్ అండి. కాటన్ థిక్ కాటన్ వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ పోర్షన్ చూడండి. ఇలా మనకి వీ నెక్ వచ్చిందండి. అండ్ అలాగే యోక్ లో కూడా మనకి ఇలా చిన్న చిన్నగా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇలాగ విత్ పర్ల్స్ ఇలా మిర్రర్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది. ఓవరాల్ ఇలా వస్తుంది. యోక్ పోర్షన్ వచ్చి చివరిలాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది. అండ్ అలాగే మొత్తం ఓవరాల్ అంతా కూడా ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ లో వచ్చిందండి. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి ఇలాగా మనకి ఫుల్ స్లీవ్స్ వస్తాయి. ఇప్పుడు ఫుల్ స్లీవ్స్ చాలా లైక్ చేస్తున్నారు కదా. ఫుల్ స్లీవ్స్ లాగా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చి రౌండ్ నెక్ వస్తుందండి. అండ్ అలాగే ఇది అనార్కలి కుర్తా. ఇలా చూడండి ఎంత ఫ్లేర్ ఉందో. ఇలాగా మనకి లైనింగ్ అయితే లేదు. కానీ లైనింగ్ కూడా అసలు నెసెసిటీ ఉండదండి. అంత థిక్ ఫ్యాబ్రిక్ ఇది. మంచి కాటన్స్ అండి. అసలు డౌటే అక్కర్లేదు. చాలా బాగా వస్తుంది. ఇలాగ నీట్ ఫ్లేర్ అయితే వచ్చేస్తుంది చూడండి. ఇండిగో కలర్ అలా వచ్చింది మనకి. ఇలాగా నీట్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ అండి. ఎవ్రీథింగ్ అంతా ఇలాగా ప్రింటెడ్ వచ్చేసింది. అండ్ అలాగే బాటమ్ వచ్చి మనకి ఇలా చుడీ టైప్ వచ్చింది దీనికి. ఇలా వస్తుందండి. ఇలాగా స్ట్రైట్ చుడీ ప్యాంట్ లాగా వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇది కొంచెం చిన్నగా స్ట్రెచబుల్ లాగా కూడా అనిపిస్తుంది నాకైతే. ఎలాస్టిక్ అయితే బోత్ సైడ్స్ వస్తుంది. ఇలా వస్తుంది అన్నమాట. అండ్ దుపట్టా అయితే చాలా బాగా వచ్చిందండి దీనికి. కోట దుపట్టా వచ్చింది. ఇది కూడా మనకి షేడెడ్ వచ్చింది అనమాట బోత్ సైడ్స్. సైజెస్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయండి విత్ ప్రైజెస్ అన్ని కూడా నేను డిస్ప్లే మీద మెన్షన్ చేస్తాను. ఒకసారి క్లియర్ గా అయితే చూసుకోండి. అవైలబుల్ సైజెస్ అన్ని పెడతాను. ఇలాగా మనకి చివర టెజల్స్ తో ఎండ్ అయింది అనమాట. ఇలా వస్తుంది. ఇలాగా మంచి చాయిస్ అండి. చాలా బాగుంటుంది చూడండి అసలు. ఇలా మనం ఇటు సైడ్ అన్నా వేసుకోవచ్చు, అవతలన్నా వేసుకోవచ్చు. ఇలా 2 షేడ్స్ లో ఇచ్చారనమాట దుపట్టా. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తానండి. నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్. అసలు కలర్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఇది లెమన్ ఎల్లో కలర్ లో వచ్చింది. అసలు వీడియోలో కంటే నాకు బయట చాలా బాగా నచ్చింది ఇది. మల్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి. ఓవరాల్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీతో వచ్చేస్తుంది లైన్స్ లాగా. క్లియర్ గా అయితే చూడండి.
ఇలాగా మనకి కొంచెం డిజైనర్ నెక్ లాగే వచ్చింది. ఇలా వస్తుందనమాట. అండ్ ఓవరాల్ యోక్ పోర్షన్ అంతా ఇలా మనకి ఇలా మిర్రర్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీతో ఇలా మల్టిపుల్ కలర్స్‌లో వచ్చింది. అంటే పింక్ షేడ్స్, బ్లూ షేడ్స్, చాలా పేస్టల్ షేడ్స్. అండ్ ఒకటి ఏంటంటే లెమన్ యెల్లో అసలు డల్ అయితే లేదండి. లుక్ వైస్ బయట చూస్తే మాత్రం ఇది చాలా బావుంటుంది. అండ్ ఓవరాల్ అంతా చూడండి ఇలా లైన్స్‌లో మనకు ఆల్టర్‌నేట్‌గా వచ్చింది ఎంబ్రాయిడరీ. ఇలా అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ ఒకటొచ్చింది. అండ్ మధ్యలో ఇలాగా థ్రెడ్ వీవింగ్ వస్తుంది. అండ్ అగైన్ ఇలా మళ్ళీ ఇంకొక టైప్ వచ్చింది లైన్. ఇలాగే మనకు ఆల్టర్‌నేట్‌గా వస్తుందన్నమాట. సెంటర్ నుంచి ఇలా చివరికి ఆల్టర్‌నేట్‌గా వస్తుంది. అంబ్రెల్లా టైప్ అండి ఇది. అండ్ దామన్ పోర్షన్ కూడా చూడండి ఇలా మంచిగా మనకి ఎంబ్రాయిడరీతో ఎండ్ అయింది. ఇలా ఇచ్చారు. విత్ లైనింగ్ వస్తుందండి. మల్ కాటన్ కదా! ఇది కొంచెం ట్రాన్స్‌పరెంట్ లేకుండా విత్ లైనింగ్ అయితే వచ్చింది. పీస్ అయితే మాత్రం చాలా చాలా బావుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి మనకు రౌండ్ నెక్ వస్తుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఆఫ్ ది కుర్తా ఇలాగా ప్లెయిన్ వస్తుంది. అండ్ అలాగే బాటమ్ పోర్షన్ చూడండి మనకి బోత్ సైడ్స్ సేమ్ ఎలాస్టిక్ వస్తుంది. ఇలా వచ్చిందండి. అండ్ చూడండి విత్ లైనింగ్ వచ్చింది. అండ్ అదే బాటమ్ లెగ్స్ దగ్గర అయితే చిన్నదిలాగా ట్రాన్స్పరెంట్ వస్తుందన్నమాట. చిన్నగా డిజైన్ లాగా ఇచ్చారన్నమాట. ఇక్కడ వరకు ఇక్కడ వరకు మనకి లైనింగ్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే ఫుల్ లెంగ్త్ అంతా లైనింగ్ వస్తుంది. ఇది బాటమ్ పోర్షన్. అండ్ అలాగే దుపట్టా వచ్చేసరికి ఆర్గన్జా దుపట్టా వచ్చిందండి. ఇలా వచ్చిందన్నమాట. అండ్ బార్డర్స్ వచ్చేసరికి చూపిస్తాను. ఇలా ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చింది. పీస్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుందండి. నాకు కలర్ అయితే చాలా నచ్చింది ఇది పర్సనల్లీ. ఇలా వస్తుంది. యాక్చువల్లీ దీంట్లో కలర్స్ ట్రై చేశాను. నాకు దొరకలేదు. ఈ కలర్ ఒకటే దొరికింది. కానీ ఇది మాత్రం చాలా బాగుంది. ఇలా వస్తుందండి ఓవరాల్ లుక్. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను. ఈ రోజు మన వీడియోలో లాస్ట్ కలెక్షన్ అండి. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టాప్ పోర్షన్ చూపిస్తాను. మనకి టాప్ వచ్చేసరికి రామన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి. లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే ఇది లైట్ వెయిట్ లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది మనకి. అండ్ ఒకసారి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ దగ్గర స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. నెక్ వచ్చేసరికి ఇదంతా కూడా మంచి వీవింగ్ ఎంబ్రాయిడరీతో వచ్చింది. ఇలా వస్తుంది. అండ్ మనకి డీప్ గా లేకుండా కూడా ఇలా నీట్ గా ఇలాగా స్టిచ్ చేశారు. అండ్ స్టిచ్చింగ్ అండ్ ఎవ్రీథింగ్ మాత్రం ముందు చూపించినట్టు నేను చాలా నీట్ గా ఉంటాయి. ఫినిషింగ్ అంతా కూడా ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చిందండి. విత్ ఎంబ్రాయిడరీ ఎండ్ అవుతుంది. వేసుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఫ్రంట్ కూడా చూడండి డిజైన్ ఇలా వచ్చింది. ఫ్లేర్ లాగా మనకి ఇలా డిజైన్ లా వచ్చింది అనమాట. అంబ్రిల్లా మోడల్ లో వచ్చింది. అండ్ దామన్ అంతా కూడా మనకి ఇలాగా ప్లెయిన్ వచ్చేస్తుందండి చివరి వరకు. చాలా బాగుంటుందండి ఇదైతే. వితౌట్ లైనింగ్ ఉంటుంది. కాకపోతే అంటే సేమ్ ఇలాగా మనకి ట్రాన్స్పరెంట్ గా అయితే ఏమి ఉండదండి. నార్మల్ మోడరేట్ గానే ఉంటుంది. ఓవర్ గా ట్రాన్స్పరెంట్ ఉండదు. లుక్ వైజ్ మాత్రం కలర్ అంతా చాలా బాగుంటుంది. బాటమ్ చూపిస్తాను. బోత్ సైడ్స్ మనకి సేమ్ ఇలా ఎలాస్టిక్ వచ్చింది. ఇలా కొంచెం ప్యాలెస్ లాగా వస్తుందండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. అండ్ అలాగే ఒకసారి దుపట్టా చూపిస్తాను. దుపట్టా వచ్చి మనకి ఇది రోమన్ సిల్క్ అండి. దుపట్టా అయితే మనకి ఆర్గన్స్ ఇవన్నీ రెగ్యులర్ కదా! ఇది షిమ్మర్ ఆర్గన్జా అండి. చాలా బాగుంది దుపట్టా వచ్చి. కొంచెం షైన్ లాగా వస్తుంది. అండ్ దుపట్టా మెయిన్ క్లియర్ గా చూడండి. మొత్తం అంతా మంచి డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది. అలాగే మంచి ఎంబ్రాయిడరీ కూడా వస్తుంది మధ్యలో. ఇలా ఫ్లోరల్ పెద్ద పెద్దగా ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ లాగా అలా వచ్చింది. కలర్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. అండ్ బార్డర్ కూడా చూడండి మనకి ఇది అంతా కూడా ఇలా స్కాలోప్డ్ గా కట్ వర్క్ బార్డర్ లాగా వచ్చింది. విత్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇలా వస్తుంది అనమాట.
ఇది మాత్రం వేర్ చేస్తే చాలా మంచి ఫెస్టివల్ లుక్ అండ్ అలాగే మంచి ఫంక్షన్స్ కానీ అలాగే అపియరెన్స్ చాలా బావుంటుంది. ఓవరాల్ ఒకసారి లుక్ చూపిస్తున్నాను. ఇలా వస్తుంది. ఇలా వస్తుందండి. ఇదండి ఈరోజు కలెక్షన్. కలెక్షన్ అయితే బావుంది కదండీ! మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్స్ అయితే చేస్తూ ఉండండి. అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మనకి మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తాను. అంటే శారీస్, డ్రెస్ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకొస్తాను. కుర్తాస్ కూడా ఉన్నాయండి డైలీ వేర్‌కి అలాగా. సో, మనకి వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.